హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా విషయాలు జరిగినాయి అబ్బా. ఈరోజు అయితే మా వరలక్ష్మి ఉండి నీళ్ళు పట్టేది ఉంది, కొద్దిగా నీళ్ళు పట్టు, ఇప్పుడే యోగాకి ఏం వెళ్ళకపోనా అని ఇండే. సరేలే అని నేను బి ఏం అనుకోకుండా ఆమె చెప్పినట్టు నేను బి ఇంట్లో అయితే నీళ్ళైతే పట్టడం అయితే జరిగింది. ఆల్రెడీ కొద్దిగా లేట్ అయింది అని అనుకున్నాను, కానీ ఏం చేద్దాం, ఇంట్లో ఏం చెప్పినా వినవాల్సిందే కదా. ఇంకా యోగా క్లాస్కి వచ్చిన, యోగా క్లాస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ పొట్టి పిల్ల చూడు ఎట్లా డ్యాన్స్ ఆడుతుందో, డీజే టీలు సాంగ్స్ అవి ఇవి పెట్టినా నేను కూర్చున్నా అని ఆమె కూర్చుంది. ఎట్లా చేసినది మస్తు అంటే మస్తు టైంపాస్ అయింది. పొద్దుగాల యోగాకి పోయి మళ్ళా ఎక్సర్సైజ్ చేసి అది సరిపోలేదు. మళ్ళా తర్వాత నేను ఉండి కొద్దిగా చక్రాసన అయితే ఈరోజు చేసిన, ప్రాక్టీస్ చేసిన ఈరోజు. కానీ నాకు వస్తుందా రాదో అని కొద్దిగా అనుకున్నా, కానీ ఇంత బాగా వస్తుందని అనుకోలే. కానీ ఇంకా ప్రాక్టీస్ కావాలి. ఇంకో విషయం ఏంటంటే ఈ పొట్టి పిల్ల చూడండి ఎట్లా డ్యాన్స్ ఆడుతుందో పట్టుకొని. అది ఫ్రెండ్స్, ఇలా మాత్రం మీరు చేయకండి. ఎందుకంటే ఇది ఎప్పుడు చేసే వాళ్ళకి ఏమనిపించదు, కానీ ఎప్పుడో ఒకసారి చేస్తే నడుములు అయితే పట్టుకుంటాయి. నాకు ఒక టైంలో కాలుకి బి టచ్ కాకపోయేది చేతులు. ఈ పాప చూడండి, నేను ఎలా చేస్తే అలా చేయడము, నేను ఎలా చూస్తే ఇది శశాంక్ ఆసన్. ఇది చేయడం వల్ల మనకి ఎక్కడైనా పెయిన్ఫుల్గా ఉంటే అది రిక్వైర్మెంట్ అవుతుంది. చక్రాసన వేసాను కదా ఫస్ట్, దానికి ఆపోజిట్ ఇది. అంటే ఇది రిలీఫ్ కోసము. ఈ పొట్టి పిల్ల చూడండి ఏం చేస్తుందో నా చుట్టూ. సో ఇంకా అక్కడి నుంచి అయితే కొద్దిగా రిలీఫ్ అయినా. ఎందుకో వరలక్ష్మికి 3 రోజుల నుంచి ఫీవర్ వచ్చింది. సో ఈరోజు మేము ఎల్లమ్మ లగ్గంకి బి వెళ్దామని అనుకున్నాము. కానీ ఇంకో విషయం ఏంటంటే పొద్దుగాల యోగా చేసేటప్పుడు చాలా ఎర్లీగా అయింది. ఎందుకంటే నేను ఇంచుమించుగా 6 గంటల నిద్ర, పొద్దుగాల 4 గంటల నిద్ర తీసిన, నైటు 10 గంటల నిద్ర, మొత్తం 14 గంటలు ఎవరైనా పడుకుంటారా? నేనే పడుకున్నాను భయ్య. సో ఈరోజు బి కొద్దిగా రిలీఫ్ అయితే అయ్యింది. కానీ ఎందుకేమో ఇంట్లో పని చేయకపోతే మాత్రం భలే నిద్ర వస్తుంది భయ్య. ఎందుకు వస్తుందో ఏమో, కానీ అలా నిద్రపోతే మంచిది కాదు అని మా పెద్దవాళ్ళు బి అంటుండే. అంటే మా అమ్మ మన ఇంట్లో పడుకోద్దురా, ఇంట్లో పడుకుంటే ఏదో హెల్త్ ఎఫెక్ట్ పడుతుంది అని. కానీ ఈమె అయితే ఇలా పడుకుంది. ఈమె యాక్టివ్గా ఉంటే మాత్రం మస్తు ఎంజాయ్మెంట్ ఉంటుంది. కానీ ఈమె హెల్త్ బాగాలేనప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడే ఇంటికి ఎట్లా చేస్తుంటే ఇంత ఎనర్జీగా ఇంత టైం పాస్ చేస్తానంటే నేను అనుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే నువ్వు ఇట్లా చెయ్యి, చేతులు కింద పెట్టి. ఆయాసం వస్తుంది, అంటే స్వీట్ ఎక్కువ తినడం వల్ల కొద్దిగా ఎఫెక్ట్ అయ్యి వస్తుంది. కానీ ఏం చేద్దాం, ఇంట్లో స్వీట్ ఏదైనా చేస్తే మాత్రం అవ్వదు. అన్నీ మానుకోగలుగుతాం, బాడీలో గిరాక్ అంటే కొద్దిగా బాడీలో ఎక్సైజ్ చేద్దామని చాలా ట్రై చేస్తున్నాను. కానీ సో చూద్దాం. ఇట్లా వండుకుంటే అట్లా వండుకుంటుంది చూడు. నువ్వు చేతులు ఇట్లనే ముఖం కింద పెట్టి వండుకో. స్పెండ్ చేసింది. ఇంకో విషయం ఏంటంటే ఇలా స్పెండ్ అనేది చాలా తక్కువ, కానీ అవన్నీ జర కొద్దిగా క్లియర్ అయితే. ఈరోజైతే అరకులు తిన్నానండి. ఈరోజు మిల్లెట్స్లో 2 రోజులు అరకులు. ఈమె అడిగింది దోశ. సో సరే అని మసాలా దోశ అయితే తెచ్చిచ్చిన తర్వాత తిన్న తర్వాత అయితే ఇలా మొత్తం బట్టలు ఉతికేసింది. నేను అన్నాను, ఎందుకు ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉంది కదా, ఒక 2 రోజులు ఆగితే ఏమవుతుంది అంటే, నువ్వు బాగానే ఉన్నావయ్యా, ఎప్పుడు పని అప్పుడు చేస్తేనే కదా మేలు అని అన్నది. సరే అని స్కూల్ నుంచి అయితే ఫోన్ వచ్చింది. ఈరోజు స్కూల్కి వచ్చాను. స్కూల్లో చిల్లర పని స్టార్ట్ అయింది మళ్ళా. చూస్తారు కదా, ఇది హాట్.
మొత్తం హార్ట్. ఇది 2, ఇది 1, ఇది 3, ఇది 4 అంట. ఇది ఏందో పనులా అనుకుంటా. హెయిర్ దాని తర్వాత బ్రెయిన్ చూస్తుర్రా మొత్తం. ఇది కిడ్నీ చూడండి ఎంత పెద్దగా ఉందో వామ్మో. ఇది కన్ను. ఇది చెక్ చేస్తారేమో, అది ఫౌంటైన్. చాలా బాగుంది నాకు. ఏమా మీ డల్ ఉన్నావు, యాక్టివ్ లేవు? ఫీవర్ వచ్చిందంటావు, ట్యాబ్లెట్లు వేసుకో. ఫీవర్ ఎట్లా తగ్గాల మరి? ఎట్లా వచ్చిందో అట్లా పోతుందా? అది యోగాలో అనులోమ త్రిలోమ అని చేస్తే ఏ లోమా చేయవా? రవ్వలట్టు ఇచ్చారు కానీ స్వీట్ కదా, అందుకు మంటలు ఇస్తుంది మధ్య కడుపు. గులాబ్ జామ్ చెత్తనా? లిమిట్ ఉంటుంది తినేది, లిమిట్కి అతిగా మించి తింటే గట్లనే అవుతుంది నిజంగా. 3-4 మరి నేనెన్ని తింటా పోయి? చెయ్యంగానే 4, మళ్ళా మధ్యాహ్నం 4, రాత్రికి 4 తింటే ఎట్లా ఉంటుంది అట్లనే. అసలు యోగా చేయలేకపోతున్నా తెలుసా. మంచిగా ఒక గేమ్ ఆడదాం మనం. ఆ గేమ్లో ఎవరు వాటర్ గేమే అది. గ్లాసు నిండా సగం వాటర్ పోస్తావు, నువ్వు పోస్తావు, నేను పోస్తా. లాస్ట్కి ఎవరి చేతి నుంచి కింద పడ్డదో వాళ్ళు చెప్పిన మాట వినాలి. స్టార్ట్ చేద్దామా? తీసుకో మరి, గ్లాస్ తీసుకో. ఏడుంది? చందనకు పోయి అడుక్కోపో ఒక గ్లాస్. ఎందుకు ప్లాస్టిక్ గ్లాస్ అది కదా, అలా కనిపిస్తాయి వాటర్. అరే అందులో కన్నా దాంట్లో వైట్ గ్లాసులో ఆ చాయ్ పత్తా గ్లాసు లేవా చిన్నది, దాంట్లో ఆడదామా? మీ ఇంటికి పోవా? మీ ఇల్లు గుర్తుకొస్తలేదా? పోతా మరి. గురువారం పోతా. నా కాలు ఎందుకు పట్టుకుంటున్నావు? చూడు నా కాలు పట్టుకుంటున్నా చూడు. నువ్వు మనిషివే, నేను మనిషిని, ఇద్దరు సమానమే. అవుకి మధ్య కాదు, ఈ మధ్య ఏంది నీది బాబు? ఏం చేస్తున్నావు తెలుసా? నువ్వు కొట్టు తిట్టు, నేను కొడతా, నేను తిడతా. అట్లా అన్నానమ్మా, ఎందుకు వీడియో ఆన్ చేస్తావు? మరి నిజాయితీతో మాట్లాడాలి. మీరు నిజాయితీతో మాట్లాడలేరమ్మా. మీరు వీడియో ముంగడికి వస్తే నిజాయితీ మాట్లాడతారు, వీడియో తర్వాత దాడితే ఏయ్ చల్ అట్లా అంటానా? నిజంగానా? అంటే నేను ఏగేవాడిని నాకు తెలుస్తుంది. ఎప్పుడు నార్మలే ఉంటుంది, నార్మల్గానే మాట్లాడతా. అవునా? ఇంట్లో ఎట్లా ఉంటానో వీడియో ముందు ఈసారి చెప్తున్నా, నిజమైన బల్లి నీ ముఖం మీద మెడ మీదనే వేస్తా, అప్పుడు చూస్తా నీ కథ. నిజమైన బల్లి అంత సీన్ ఉందా? బల్లి పట్టుకుంటా, నేను బల్లి పట్టుకొని నీ మీద వేస్తా. చూద్దాం కాదు, అప్పుడు ఏం చేస్తావు తెలుసా? కిందికి వస్తేనే ఆ బల్లి ఏం తింటే నీకెందుకు? బల్లి భయం అవుతుంది. భయం కాదా? నువ్వు జిల్లపూర్కి వస్తే నువ్వు ఎట్లా చేస్తావు? నేను ఎట్లా చేస్తాను? జర్రి చాలా చిన్న పిల్లని చంపినావు, జర్రి పిల్లని. దాని అమ్మ ఎంత బాధపడచ్చు? ఎందుకు వచ్చిందా? కానీ ఈ ఇంట్లో ఒక్క జర్రీ రాలేదబ్బా, ఎందుకనాలి. కానీ మన ఇంటికి పోయినప్పుడు చాలా జర్రీలు వచ్చినాయి, కానీ ఈ ఇంట్లో అయితే జర్రీలు అవి ఏవేవో రాలేవు. మన ఇంట్లో అయితే జర్రీ పోతులు వచ్చింటాయి. అది పాతిల్లు కదా, అందుకు వచ్చింటాయి. ఓ సుందర ఎలుకలు అవి ఎక్కడ ఏ అవతల సైడు అది మొత్తము దానికి సామ్రాజ్యం ఉండే. ఆ బిల్డింగ్ లేపిన తర్వాత ఆ ఎలుకలన్నీ బయటకు వచ్చేసి ఇంట్లలో ఇరుక్కుపోయినాయి. ఆడ మోరికట్ట ఉంది కదా, ఆడ నుంచి అట్లా వస్తున్నాయి ఎలుకలు. అవి భయంకరంగా ఉంటాయి, చూడనీకి చిన్నగా ఉన్నాయి అనుకోగలరు కానీ
మనవి కొన్ని వైర్లు ఖరాబ్ చేసింది, ఇయర్ ఫోన్స్ కొరికింది, సబ్బు తిన్నది. కానీ అది గమ్మత్ తెలుసా, పొద్దున పూట కుయ్యి కయ్యి ఏమనకపోతుండనే, రాత్రి లైట్ బంద్ చేయనే కథ. కాదు, నీకు ఎవరంటే భయం? ఎలుక అంటే భయమా, పంది అంటే భయమా, నేనంటే భయమా? ఎందుకు? నేను ఎలుక కన్నా ఘోరంగా ఉంటానా? నువ్వు మనిషిని కాబట్టి మా భయం, అందుకేనా? నీ దోశ కచ్చి దోశ, నువ్వు ఈమె ఇట్లా అంటే అది దోశ వీడియో ముంగట కచ్చితో కచ్చి పో అంటది. పీస్ కట్టి అది. మా అత్త, మా పెద్ద అత్త, నా పేరు అలేఖ్య కదా, అది ఊకే అలేఖ్య ఏం అంటే అన్ననికే రాదుగా కొంతమంది, అట్లా నోటు తిరగని పేర్లు పెడతారని అల్లం 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 అంటాడు. ఎందుకు అల్లం అనగానే ఉరికెత్తుకుంటూ వచ్చి తింటుండేనా? అలేఖ్య అలేఖ్య అల్లం. అల్లం రవి బెల్లమనా? బెల్లమా? రవ్వ రవ రవి రవ రవ రవనా? ఇంకేమన్నా అనద్దా? చక్కెర 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 అనద్దా? చందన పండు పండు పేరు పండే ఉంది, ఇంకేమున్నాడు? పండు హారిక హారిక నీళ్ళు 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 మమ్మీ నీళ్ళు నీళ్ళు. దీపం దీపం దీపం. ఈమె పేరు శృతి కదా? శృతి ఎవరు? అదే పెద్ద పాప పేరు ప్రణతి. పాల్ 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 అట్లా ఏ పేరు కనిపిస్తే ఆ పేరుకి ఇట్లా. మరి పాల్ 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 అనవా మరి? నిక్కరి అంట నేను, నిక్కర్ 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 అంట. ఇట్లా నవ్వుతే ఎంత బాగున్నో తెలుసా మమ్మీ? బిస్కెట్లు వేయకే, చాయ్ తాగేసినాం. నీకేదో ఇప్పుడు చెప్పు. చాయ్ పాలు మంచిగా ఉన్నాయా? బర్రెపాలు మంచిగా ఉందా? చాయ్ ఆవు పాలతో మంచిగా ఉందా? ఏ పాలతో ఏంది? మన తలనొప్పి తగ్గితే చాలు. తగ్గిందా నీకు? తగ్గింది. అయితే చాయ్ తాగిన నీళ్ళల్లో చక్కెర షాపత్తి తీసుకుని. ఆవు పాలు అట్లనే ఉంటాయి, అందుకే వద్దాను. బర్రెపాలు కొద్దిగా చిక్కగా ఉంటాయి కానీ గదిపి అంతే ఉంటుంది. అందుకే బర్రెపాలు తీసుకొస్తే చాయ్ మంచిగా స్ట్రాంగ్ పెడతాబ్బా. ఒక్క కప్పు తాగితే ఒక కప్పు తాగితే సూపర్గా ఉంటుందా? ట్రై చేయి మరి. బర్రెపాలు తెచ్చినా కదా మొన్న, ఈ 2-3 రోజుల నుంచి ఆవు పాలు స్టార్ట్ అయినాయి. ఏ పాలు అయితే ఏంది, ఆరోగ్యానికి మిన్న ఏది లేదు. ప్యాకెట్ పాల కన్నా ఆవు పాలు మేలే. వేడియా? ఓరాలు చెప్పింది. ఊక అమ్మ ఊక, నీకేం తెలుసు? ఫ్రెండ్స్, ఈ వీడియోకి మాకు లైక్ చేస్తే, షేర్ చేస్తే ఈ లడ్డు మీకు ఫ్రీ. వ్యూస్ వస్తలేవు, లైక్స్ వస్తలేవు, నువ్వు డల్ అయినావు, నువ్వు మాట్లాడుతలేవు. నేను ఒకవేళ పెయింటింగ్ పని ఓకే, జాబ్ చేస్తే మమ్మీ నీకేందా? నైట్ డ్యూటీ చేస్తా, డే డ్యూటీ అయ్యా. చూసారా ఫ్రెండ్స్? ఆడాలు మీకు జోహార్లు. లాస్ట్ గేమ్ ఒక గేమ్ ఆడదాం దా. పోదాం అనుకున్నాం కానీ పోలేం కదా. మీరు ఎవరెవరైతే వెళ్ళిర్రో కామెంట్ చేయండి. బల్గంపేట ఎల్లమ్మది వీడియో వస్తుంది, ఓ 3 నిమిషాలు 2 నిమిషాలు అన్న నా వీడియోలో, నా ఫోన్లో. మా ఫ్రెండ్ పోయిండు, వీడియో పెట్టిండు, దగ్గరికి వెళ్ళిండు, అమ్మవారి దగ్గరికి వెళ్ళి వీడియో తీసిండు. అది ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. అందరికీ ఎల్లమ్మ తల్లి లగ్గం. ఈరోజైతే టీవీలో పోయి చూడలేదు, దున్నపోతులా వండింది. ఏందేమో ఇంట్లో అసలు నిద్ర బాగా వస్తుంది రా నాయన. అందుకే ఈరోజు కొద్దిసేపు పనుకొని లేచినాం భయ్యా, ఏమన్నా అనుకోండి. అది బాయ్ 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 బాయ్.